హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. బన్ దోశలు చాలా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. టిఫిన్ కోసం ఎలాంటి రుబ్బిన పిండి లేనప్పుడు ఎక్కువగా ఆలోచించకుండా 10 నిమిషాల్లో పిండిని కలిపి నేను చూపించిన ప్రాసెస్తో ఒక్కసారి బ్రేక్ఫాస్ట్ చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉండటమే కాకుండా డైలీ ఇడ్లీ దోశ బోర్ కొడితే ఒక్కసారి ఈ టిఫిన్ని ట్రై చేయండి. చిన్నపిల్లలు పెద్దవారు అందరూ కూడా చాలా ఇష్టపడి తింటారు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి. ఓపెన్ చేసి చూడండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్పు నిండా ఉప్మా రవ్వ వేసుకోండి. బొంబాయి రవ్వ అంటాం కదా, సూజీ రవ్వ అని కూడా అంటాం. ఇలా ఉప్మా రవ్వ వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో రవ్వ వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు రవ్వకి 3/4 కప్పు వరకు పెరుగు వేసుకోండి. అలాగే 3/4 కప్పు వరకు వాటర్ని కూడా పోసి పెరుగు వాటర్ అన్నీ కూడా రవ్వలో కలిసేలా విస్కర్తో కానీ గరిటెతో కానీ బాగా కలపండి. పెరుగులో గడ్డలనేవి ఏవి ఉండకూడదు. అలాగే రవ్వలో కూడా ఉండలనేవి ఏమీ లేకుండా పిండి అంతా కూడా పెరుగులో బాగా కలిసిపోవాలి. ఈ విధంగా బాగా కలిపి గిన్నెకు మూత పెట్టి 10 నిమిషాలు నానబెట్టి పెట్టుకోండి. నానిన తర్వాత చూద్దాం. 10 నిమిషాల తర్వాత చూసినట్లయితే రవ్వ అంతా కూడా పెరుగుని బాగా పీల్చుకుని బ్యాటర్ అనేది గట్టిగా వచ్చిందండి. ఈ విధంగా నానింది కదా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దానిలోకి నానబెట్టి పెట్టుకున్న ఉప్మా రవ్వ అంతా కూడా వేసుకుని తగినన్ని వాటర్ పోసి పిండిని దోశల పిండిలాగా కొంచెం జారుగా రుబ్బుకోండి. బాగా నానినట్లయితే పిండి అంతా కూడా చాలా ఈజీగానే గ్రైండ్ అయిపోతుందండి. ఈ విధంగా బాగా రుబ్బుకుని గిన్నెలోకి తీసుకోండి. ఒకేసారి ఎక్కువగా వాటర్ పోయకుండా చూసుకుంటూ పోసుకోండి. ఈ విధంగా చాలా మెత్తగా సాఫ్ట్గా రుబ్బుకున్నాం కదా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు పొడి బియ్యం పిండి వేసుకోండి. ఈ పిండి అంతా కూడా రుబ్బుకున్న పిండిలో కలిసేంత వరకు గరిటెతో బాగా కలపండి. పిండి అనేది ఎక్కడ పొడి పొడిగా లేకుండా మొత్తం అంతా రుబ్బిన పిండిలో కలిసిపోయేంత వరకు బాగా కలపండి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఈ లోపుగా మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు తీసుకుని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు 2 టేబుల్ స్పూన్లు తీసుకుని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు తీసుకుని 1 టీ స్పూన్ జీలకర్రని టేస్ట్కి సరిపడా సాల్ట్ని వంట సోడాని కూడా రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని జీలకర్ర కూడా వేసుకుని కరివేపాకు కూడా వేసుకోండి. ఇవి 4 కూడా బాగా కలుపుకుంటూ మగ్గించండి. ఉల్లిపాయలు అంతా కూడా మరి ఎర్రగా వేగాల్సిన పని లేదండి. కొంచెంగా సాఫ్ట్గా వస్తే సరిపోతాయి. ఈ విధంగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం రుబ్బి పెట్టుకున్న పిండిలోకి ఇవన్నీ కూడా వేసుకోండి. ఇంకా మీకు ఇష్టం ఉంటే క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యాబేజ్ ముక్కలు కూడా వేసుకోవచ్చండి. నేను వేయలేదు, మీకు నచ్చితే వేసుకోండి. అలాగే దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని 1 టీ స్పూన్ వరకు వంట సోడా కూడా వేసుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని అన్నీ కూడా పిండిలో కలిసేంత వరకు గరిటెతో బాగా కలపండి. పిండి అనేది రెడీ అయిపోయిందండి. మనం డైలీ ఇడ్లీ పిండి దోశల పిండి రుబ్బుతూ ఉంటాం. అప్పటికప్పుడు పిండి లేనప్పుడు ఇలా 10 నిమిషాల్లో పిండిని కలుపుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. పిండి రెడీ అయిపోయింది కదా. స్టవ్ ఆన్ చేసి తవా పెనం పెట్టుకోండి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని కలిపి పెట్టుకున్న పిండిని 2 గరిటెల వరకు పోసుకుందాం.
దోశ అనేది మరింత టేస్టీగా రావటం కోసం 1 టీ స్పూన్ వరకు నువ్వులు తీసుకుని ఇలా ఆయిల్లో వేసుకోండి. నువ్వులు వేగేలోపుగా మనం వెంటనే 2 గరిటెల వరకు పిండిని వేసుకుందాం. ఇలా వేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించినట్లయితే దోశ అంతా కూడా లోపల వరకు బాగా ఉడుకుతుందండి. హై ఫ్లేమ్ పెట్టామంటే అడుగునంతా మాడిపోతుంది, లోపల పిండి పిండిగా అనిపిస్తుంది. అలా కాకుండా మనం లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించినట్లయితే దోశ అంతా కూడా లోపల వరకు బాగా కుక్ అయి తింటున్నప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది. అంతేకాకుండా నువ్వులు వేసాం కదా, రుచి అనేది మరింత పెరుగుతుంది. ఇంకా మనకి కావాల్సినన్ని బందోసలను వేసుకుని కొబ్బరి చట్నీ కానీ, టొమాటో చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ ఎలాంటి చట్నీతో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా దోశలు వేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి బందోసలను సర్వ్ చేసుకోవటమే. ఫ్రెండ్స్, రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా వెంటనే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి. ఓపెన్ చేసి చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాతో షేర్ చేసుకోండి. ఈ బందోసలు అనేవి ఒకటి తింటే కడుపు నిండిపోతుంది, చాలా చాలా రుచిగా ఉంటాయి. చిన్నపిల్లలు పెద్దవారు అందరూ కూడా చాలా ఇష్టపడి తింటారు. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు చూస్తేనే అర్థమైపోతుందండి, లోపల వరకు కూడా పిండి పిండిగా లేకుండా చాలా సాఫ్ట్గా కుక్ అయ్యింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.